జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ నోట్ను విడుదల చేసింది. ఆరోగ్యం సహకరించకున్నా అసెంబ్లీ సమావేశాలకు సేనాని హాజరవుతున్నారు. అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు టెస్టులు చేసి కొన్ని వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రజల కోసం పవన్ ఎక్కడా రాజీ పడటం లేదంటున్నారు జనసేన నేతలు. పవన్ కు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినా జ్వరంతో ఇబ్బంది పడుతూనే పవన్ శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హెల్త్ పై శ్రద్ధ తీసుకోకుండా పాలనా వ్యవహారాల్లో పాల్గొనడంపై పార్టీ వర్గాలు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఆరోగ్యం సహకరించకపోయినా పవన్ అసెంబ్లీ సమావేశాలకు రావటంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటం పట్ల సొంత పార్టీలోని నేతలు, కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారట. ప్రజా సమస్యలపై సభలో గళమెత్తకుండా ఉండటంపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలు పాలనపై మక్కువతో వైరల్ ఫీవర్ వచ్చినా లెక్క చేయకుండా అసెంబ్లీకి వెళ్తున్నారు. జగన్ కు పవన్ కు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారట. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ డీహైడ్రేషన్ కు గురైనా వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ప్రజలను కలవాలనే ఉద్దేశంతో ఎండను సైతం లెక్క చేయకుండా చేతికి సెలైన్ పెట్టుకుని క్యాంపెయిన్ చేశారు. అది ఒక రాజకీయ నేతకు ఉండాల్సిన క్వాలిటీస్ అని సాధారణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్లకపోవటం పట్ల వైసీపీ అధినేతపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని జన సైనికులు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆయన బాగానే ఉన్నారని జనసేన పార్టీ పేర్కొంది. రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందంటున్నారు పవన్ ఫ్యాన్స్.